తేజాః ఏ చేమే తపసి స్థితాః. ఓ దశరథ మహారాజా, నాతో నీ రాముణ్ణి పంపడానికి నువ్వు సందేహపడుతున్నావు, ఎందుకంటే నీ పిల్లవాడు అనుకుంటున్నావు కనుక. కానీ నేను రాముణ్ణి అలా అనుకోవట్లేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రామచంద్రమూర్తిని సత్యపరాక్రముడైనటువంటి పరమాత్మగా నేను తెలుసుకుంటున్నాను. నేను మాత్రమే తెలుసుకోవటం కాదు, రాముణ్ణి పరమాత్మగా. వశిష్ఠోపి, ఇక్కడ ఉండేటువంటి వశిష్ఠుడికి కూడా తెలుసు. నిజానికి వశిష్ఠుడు రాముడికి గురువు అని అనుకోవడం వశిష్ఠుడికి గొప్పతనం కానీ రాముడికి గొప్పతనం కాదు. విశ్వామిత్రుడికి రాముడు గురువుగా చెప్పుకోవడం విశ్వామిత్రుడికి గొప్పతనం కానీ రాముడికి గొప్పతనం కాదు. గురువు యొక్క తత్వాన్ని లోకానికి తెలియపరచడం కోసమని సాక్షాత్తుగా విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి నా గురువులని చెప్పుకున్నాడు తప్ప విశ్వామిత్రుడో వశిష్ఠుడో వాళ్ళు ఈయనకు గురువు కాకపోయినా వాళ్ళందరికీ నిజమైనటువంటి గురువు పరమాత్మయే. కనుక పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తిని గుర్తిరిగి ఆయన యొక్క కనుసన్నల్లో నడుచుకున్నటువంటి వాళ్లే వశిష్ఠుడైనా విశ్వామిత్రుడైనా కౌసల్యైనా దశరథుడైనా భరతుడైనా శత్రుఘ్నుడైనా లక్ష్మణుడైనా. కనుక రామతత్వం తెలుసుకున్నటువంటి మహనీయులు వాళ్ళు. అందుకని రాముడంటే ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి నారాయణుడు కనుకనే నారాయణుడైనటువంటి రామచంద్రుడు సింహాసనం మీదకి ఎక్కాలి అనంటే సామాన్యమైనటువంటి మానవులెక్కిన సింహాసనం రాముడికి ఎందుకు అని ఆ రాముడి పాదుకలే దాన్ని పవిత్రం చేయగలవు అని తెలిసినటువంటి భరతుడు రాముడి కాళ్లకు ధరించినటువంటి పాదరక్షల్ని ముందుగా సింహాసనం మీద పెట్టాడు. ముందు పట్టాభిషేకం దేనికైందంటే సింహాసనంలో పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. రామాయణం మొత్తంలో మొట్టమొదటి పట్టాభిషేకం రాముడికి కాదు, పాదుకలకి పట్టాభిషేకం. రామ పాదుకలకి పాదరక్షలకి పట్టాభిషేకం జరిగింది. కనుక అలాంటి పాదుకాది కిరీటాంతంగా ఇప్పుడు అర్చక స్వాములు స్వామికి ఇవన్నీ సమర్పిస్తాలో ముందుగా పాదుకా పట్టాభిషేకం జరిగిన తర్వాత మిగతా పట్టాభిషేకం అంతా కూడా జరుగుతుంది. వాటిని మనం వరుసగా సేవిద్దాం. ఆవాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం తతః త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయేత్. ఓం త్రిపురావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః